కవి కోకిల శ్రీ దువ్వూరి రామిరెడ్డి 9వ చివరి భాగం 6/12/25 ఇతర వచన రచన. దీన్ని రాసిన వారు శ్రీ డాక్టర్ దుర్గంపూడి చంద్రశేఖర రెడ్డి గారు. నా దేశాటనం అనే డైరీ రాశారు. ఎవరు? రామిరెడ్డి. నా దేశాటనం అనే డైరీ వచన రచనగా చేశారు ఆయన. ఒక ధారావాహికంగా దీన్ని రాయాలని తలపెట్టారేమో. వ్యంగ్య హాస్య సమ్మిళితంగా ప్రారంభించి బిఏ పాస్ అయిన రాఘవ శాస్త్రి బిఎల్ చదివి లీడర్ కావాలని తండ్రి సోమయ్య శాస్త్రి అనుకుంటా. కామయ్య శాస్త్రి అనే కొంచెం డబ్బున్న బంధువు కుమార్తె కొడుకు చేసుకోవటానికి, తద్వారా కొడుకును మామగారి ఖర్చుతో బిఎల్ చదివించడానికి పథకం వేస్తాడు సోమశాస్త్రి. పత్రికలలో యుద్ధ వార్తలు సేకరించి ఒక బృహత్ గ్రంథం రాసే ప్రయత్నంలో ఉన్న కామయ్య శాస్త్రికి తన పుస్తకాన్ని తనను మెచ్చుకొని తను అడగ్గానే పేపర్ ఇచ్చే రాఘవ శాస్త్రి బాగా నచ్చి రాఘవ శాస్త్రి పత్రికకు అప్పుడప్పుడు వ్యాసాలు కూడా రాస్తూ ఉంటాడు. వాటిని మెచ్చుకునేలా కామయ్య శాస్త్రి కూతుర్ని రాఘవకిచ్చి పెళ్లి చేయి శాస్త్రి పెళ్ళాడు. వాటిని తండ్రి రాఘవ శాస్త్రిని ప్రేరణ చెయ్యాలన్న తండ్రి, ఎడిటర్ చెయ్యాలని మామగారు, మ్యాజిస్ట్రేట్ కావాలని తల్లి కోరుకున్నారు. కానీ రాఘవ శాస్త్రికి దేశాటనం చెయ్యాలనే కోరిక. భార్యను ఒప్పించి అటు మామగారికి ఇటు తండ్రికి తెలియకుండా వెళ్ళాడు. దేశాటనం డైరీ రాసి దాని మిత్రుడికి పంపి, మరి ఆ డైరీలో ఏం రాశాడో అది ప్రచురితమైతే కానీ తెలియదు కదా. తర్వాత గుడివాడ రత్నం, దువ్వూరి రామిరెడ్డి గుడివాడ రత్నం అనే ఒక కథానిక రచించారు. నెల్లూరు జిల్లాలో పొలం పనులకు, ముఖ్యంగా నాట్య సమయంలో గుడివాడ ప్రాంతం నుంచి కూలీలు వచ్చేవారు. కవిగారి పొలంలో ఒకనాడు ఆ కూలీలు నాట్లు వేస్తున్న సన్నివేశం ఈ కథలో ఇతివృత్తం. ఒళ్ళు దాచుకోకుండా పోటీపడి పనిచేసే ఆ కూలీల నిష్కపట హృదయాలను ఆవిష్కరించాడు రెడ్డి గారు. వీళ్లలో రత్నం అనే యువతి వర్షం పడుతున్నా లెక్క చేయ అందరూ చెట్టు కిందకి పోయిన తాను మాత్రం పని సాగించి అందరికంటే ముందు తన వంతు పని పూర్తి చేస్తుంది. ఆ యువతి అకృత్రిమ సౌందర్యాన్ని ముగ్ధుడై రచయిత ఆమెను బురదలో పుట్టిన తామరగా వర్ణించి అధమ స్థానం వహించిన సంకరానికి వంకములకు ఇటువంటి మనోహరమైన సంతానం సృష్టికర్చతే ప్రసాదింపబడ్డ నష్టపరిహారమేమో అంటాడు రామిరెడ్డి. ఈ కథను ఉత్తమ పురుషలో చెప్పి రామిరెడ్డి గారి డైరీ రాసుకునే అలవాటు 1924 నుంచి 35 మధ్యకాలం ఆయన జీవితం, రచనల గురించి వివిధ అంశాలు ఆయన డైరీలో కనపడి తాను వానాకాలంలో కలుపు తీసే కాలంలో తన ప్రధానమైన గ్రంథాలన్నీ రాసినట్టు ఆయన చెప్పుకొని కవిత్వం రాయాలని తాను ప్రయత్నం చేయడు. రాయవలసినంత భావ ప్రేరణ కలిగితేనే అయితే అది కలుపు కాలంలోనే సాధారణంగా జరుగుతున్నట్టుగా రామిరెడ్డి గుర్తించారు. రామిరెడ్డి తన రచనా విధానాన్ని కూడా డైరీలో రాశారు. నాటకాలను చూసినప్పుడు అవి తనలో కలిగించిన అభిప్రాయాలను రాశారు. తనకు కలిగిన బాధలను, భావ ఆవేశాలను చెప్పు 4/3/1929 నాటి డైరీలో ఐ హ్యావ్ రిటన్ ఏ ట్రాజడీ మీరాబాయ్ and have suffered a tragedy in the loss of my life. I have written a farewell
a poem of disappointed love and had to be disappointed in love. It appears as if my own poetic creations foreshadow my misfortunes. Am I to write a comedy to regain my happiness అని రాసుకున్నాడు. కవికోగల్ 1895లో దువ్వూరి రామిరెడ్డి జన్మించాడు. 15లో తెలుగు సాహితీ నందనోద్యానవనంలో కవికోకిలగా ఆవిర్భవించి పాఠశాలలో చదువుకుంది తక్కువ, జీవిత పాఠశాలలో చదువుకుంది కొండలు. స్వయం కృషితో అపార పాండిత్యం సంపాదించి ఇంగ్లీషు, ఫ్రెంచ్, లాటిన్, జర్మన్, బెంగాల్, పర్షియన్, ఉర్దూ, తమిళం, సంస్కృతం సొంతంగా నేర్చారు. చిత్రలేఖనం, శిల్పం, ఫోటోగ్రఫీ, రేడియో ఇంజనీరింగ్, అటు కళలు ఇటు విజ్ఞాన శాస్త్రం రామిరెడ్డికి ఆసక్తి కలిగించిన విషయం లేదు కలిగించని విషయం. అన్నిటిలో కొంత పరిశ్రమ. రామిరెడ్డి నిరాడంబరుడు, ప్రచారం ఇష్టం లేదు, వేడుక కోసం పాకులాడలేదు పేరు కోసం. రామిరెడ్డి పద్యం ఎంత సరళంగా రాస్తాడు, వచనం కూడా అంతే సరళంగా నడుస్తుంది. కవిత్వంలో వర్ణనలు చేస్తారు, శాస్త్ర విషయాలు బోధిస్తారు. పాతదంతా పనికిరాంది, కొత్త మాత్రమే స్వీకరించాల్సిందని కానీ, పాతలోనే అంతా ఉంది, కొత్తంతా నిస్సారమే అని కానీ అనడు రామిరెడ్డి. ఆయన పాతలోని మంచి కావాలి, కొత్తలోని చెడు పోవాలి. పాత కొత్తల మేలు కలయిక మెరుంగులు చిమ్మగా అన్న వాక్యానికి ఉదాహరణ దువ్వూరి రామిరెడ్డి. భావ కవిత్వ యుగంలో అభ్యుదయ గీతాలు ఆలపించిన కవి రామిరెడ్డి. దాస్యానికి వ్యతిరేకంగా గొంతెత్తి పిలుపునిచ్చిన కవి రామిరెడ్డి. మాతృదాస్య విముక్తి, భరతపుత్రుల మేలు కొలిపిన వైతాళికుడు రామిరెడ్డి. కృషివరుడి కవితా సింహాసనం మీద కూర్చొండబెట్టిన కవి రామిరెడ్డి. రామిరెడ్డి రచనల్లో హృదయ ధర్మమైన భావ ఆవేశం, బుద్ధి ధర్మమైన ఆలోచన సమ్మిళితమయ్య. రామిరెడ్డి కవిత్వం ఛందోమయం. కోకిల గానం వచనంలో ఎలా ఉంటుంది? కవిత్వం వచన రూపంలో ఉన్న అందులో లయబద్ధత ఉంటుందని రామిరెడ్డి భావించారు. కళ కోసమే కళవాదాన్ని రామిరెడ్డి తిరస్కరించారు. కవి లోకాన్ని ప్రభావితం చేస్తారు, అందువల్ల ఇతరుల కంటే కవికే బాధ్యత ఎక్కువ. ఉత్తమ కవి సృష్టిలో కూడా కాలపు మానవ సంఘంలోని సముచిత భావాలు మూర్తీభవించినట్లు ఉంటాయి. అతని రచనలలో భవిష్యద్వాణి రహస్య మర్మ రవాలతో భాషలుతో ఉంటుందన్న నీతి బాహ్యమైన కవిత్వం సుందరం కాదని, సత్యం శివం సుందరంగా కవిత్వం ఉండాలని ఆశించి తన ఆశయానికి తగినట్లే సత్య సుభగమైన కవిత్వాన్ని సృష్టించారు. కవిగా, విమర్శకుడిగా కవిత్వ తత్వాన్ని ఆవిష్కరించాడు రామిరెడ్డి. చిత్తరంజక రాగ నిశ్రేషి వచ్చి దివ్య గానంబు భూమికి దింపరావే, తంత్రుడు ఎడలిన వల్లకి దండమటు కూజిత విహీనమైతూతు గున్నమావి. ఈ గున్నమావి కూజితవంతం చెయ్యడానికి భూమికి దిగివచ్చిన కవి కోకిల 1947లో మొగపోయినా దాని పాటలు మన హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. పాకాల వెంకటరాజమన్నారన్నట్టు ఆంధ్ర భాష ప్రపంచంలో ఉన్నంత వరకు రామిరెడ్డి గారికి మృతి లేదు. కొన్ని జీవిత ఘట్టాలు. 9/11/1990 ఉదయం 6:30కు గూడూరులో పుట్టాడు, నెల్లూరు జిల్లా. 1915లో సంవత్సరం చివర కవిగా ఆవిర్భావం, శేషమ్మతో వివాహం. 1916-17 మధ్య కవితాభ్యాసకాలు. 16-18 రసిక, జనానందం, స్వప్నాశ్లేషం ప్రబంధాలు. అహల్యానురాగం, కృష్ణరాయబారం ప్రబంధాలు. ఋతు సంహారం, పుష్పబాణ విలాసం అనువాదం. నలజారమ్మ కావ్యం, కర్షక విలాసం నాటకం.
మాతృశతకం. 1917 నెల్లూరులో చేరిన రెడ్డి జనసంఘం సిఆర్ రెడ్డి గారి అధ్యక్షతన స్వర్ణ పతక బహుకరణ. 1918 వనకుమారి కవి. విజయనగర మహారాజా ఆస్థానం వనకుమారికి కావ్య స్పర్ధలో ప్రథమ స్థానం, 400 రూపాయల బహూకరణ. 1919లో కృషీవరుడు కావి. 1920లో జలదాంగన కావి. 21లో సీతావనవాసం నాటకం. 22, 23 అలాగే 20, 10, 24 యువక స్వప్నం కడపటి వీడ్కోలు కావ్య. 29, 10, 24 12, 2, 1920 కుంభరాణా నాటకం. 22, 25 మాధవ విజయం నాటకం. 5, 7, 25 పుత్రిక కుముదమ్మ జననం. 9, 7, 19, 20 భార్య మృతి. 28, 26 పుత్రిక మృతి. 5, 10, 26 పానశాల అనువాదం ప్రారంభం. 24, 11, 19, 20 పానశాల అనువాదం పూర్తి. 1920 భారతిలో పానశాల ముద్ర. 21, 2, 19, 29 ప్రణయ బలి. 19, 6, 19, 29 రెండవ పెళ్లి భార్య అన్నపూర్ణ. 16, 11, 29 ఆంధ్ర మహాసభ బెజవాడ సమావేశంలో బిరుద కవి కోకిల బిరుదు బెదాన్. 15, 12, 19, 30 వైర్లెస్ రిసీవర్ నిర్మాణం. 17, 12, 19, 31 సీమంతపుత్ర జననం వేణుగోపాలరెడ్డి. వేణుగోపాలరెడ్డి కొడుకు. 1934 గులిస్తాన్ అనువాదం. 29, 1934 ద్వితీయ పుత్ర జననం జనార్దన్ రెడ్డి కొడుకు పేరు. 4, 1, 1935 కాంగ్రెస్ వాలా నాటకం. 1935 పానశాల యువక స్వప్నం తొలి ముద్రణ. కావ్యాలు, ఖండకావ్యాలు, వ్యాసాలు ద్వితీయ ముద్ర. 1936 సతీ తులసి చలనచిత్రంలో సాహిత్య రచన. 37, 38 చిత్రనళీయం చలనచిత్రంలో సాహిత్య రచన, దర్శకత్వం, మిత్రార్ధ శతకం రచన. 1939 వెంకటేశ్వర మహాత్యం చలనచిత్రంలో సాహిత్య కల్పన పద్య. 39, 42 పార్వతీ కళ్యాణం సీతారామ జననం చలనచిత్రంలో సాహిత్య కల్పన పద్య. 1940, 44 పళ్ళ తోట అనువాదం. ఫలిత కేశం కవి రవి కావ్య. 1945 పక్షవాత. 47 డ్రై బ్యాటరీలతో రేడియో నిర్మాణం. 11, 9, 47 రాత్రి 12 గంటలకు మరణం.